హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు మీకు వచ్చేసరికి అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాను మీ ముందుకి. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. మీరు ఇంతకుముందు చూసారో లేదో తెలియదు, కానీ ఈ వెంచర్లోకి ఒక్కసారి వచ్చి చూస్తే మాత్రం మీరు అస్సలు ఇక్కడ ప్లాట్ తీసుకోకుండా ఉండలేరు. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా మనం ఏమేమి ఇస్తున్నాం అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి సిరులు కురిపించే శ్రీగంధం చెట్లు. ఈ శ్రీగంధం ప్లాంటేషన్తో ఉన్న ప్రాజెక్ట్ ఇది. యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ రిసార్ట్ శాండల్వుడ్ ప్రాజెక్ట్. డిటిసిపి అప్రూవ్డ్, నాట్ ఇన్ ఫార్మ్ ల్యాండ్, డిటిసిపి అప్రూవ్డ్. కంప్లీట్గా డిటిసిపి అప్రూవల్ తీసుకొని 60 ఫీటు 40 ఫీటు 33 ఫీట్ రోడ్లతోటి అండ్ ప్లాంట్స్ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇలా డిటిసిపి అప్రూవల్లో మీకు డౌట్ రావచ్చు, ప్లాంట్స్ ఎందుకు పెడుతున్నారు అని. జనరల్గా ఈరోజు మీరు ఎక్కడైనా సరే సిటీలో ఏ మూలకెళ్ళి మీరు ప్లాట్ కొన్నా కూడా ఈ రోజు ఇల్లు కట్టరు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు పెట్టే బడ్జెట్ 10,000 ఆ రేంజ్లో పెడతాం. 10,000 ఈ రోజులో ఉన్న ఏరియాలో మీకు ఇప్పుడు ఇల్లు కట్టడానికి కుదరదు. సో ఇల్లు కట్టడానికి కుదరాలంటే ఒక 10 ఇయర్స్ ఆగితే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు పెరిగినప్పుడు ఈ దగ్గరలోకి ఇంకా మీకు త్రిబుల్ ఇంకా సిటీ డెవలప్ అవడం వల్ల అప్పుడు ఇల్లు కట్టడం పనికి వస్తుంది. సో అందువల్ల ఈ 10 ఇయర్స్ పాటు మీరు కొన్న ప్లాట్ని మనం ఏ డెవలప్ చేయకుండా వదిలేస్తే అదొక అడవిలాగా తయారవుతుంది. సో అప్పుడు ఈ ప్లాట్ మీరే గుర్తుపట్టలేరు. అందుకని చెప్పేసి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు తీసుకున్న ప్లాట్ మీద మీకు మళ్ళీ రిటర్న్స్ వచ్చేలాగా చేయడానికి శ్రీగంధం ప్లాంటేషన్ పెడుతుంది. ఈ శ్రీగంధం మొక్కలు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ శ్రీగంధం చెట్లు అనేది ఇప్పుడు కస్టమర్ ప్లాట్ తీసుకున్న తర్వాత 15 సంవత్సరాల పాటు కంపెనీ లీజు తీసుకుంటుంది. మళ్ళీ ఈ 15 సంవత్సరాల పాటు కంపెనీ కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తుంది. కస్టమర్ ఒక్క రూపాయి పే చేసే పని లేదు, కంపెనీనే డెవలప్ చేస్తుంది. కంపెనీ డెవలప్ చేసిన తర్వాత ఆఫ్టర్ 15 ఇయర్స్ ప్లాంట్స్ మీద ఏదైతే ఇన్కమ్ వస్తుందో వచ్చిన తర్వాత కంపెనీకి సగం తీసుకుంటుంది, కస్టమర్కి సగం ఇస్తుంది. సపోజ్ ఒక ₹1 కోటి వచ్చాయనుకోండి, కస్టమర్కి 50 లక్షలు వస్తుంది, కంపెనీకి 50 లక్షలు తీసుకుంటారు. సో ఇది ఎలా వస్తుంది అంటే, ఈ రోజున నర్సరీ దగ్గర నుంచి ఎంటైర్ ప్లాట్స్ వరకు ఐడబ్ల్యూఎస్టీ వాళ్ళ పర్యవేక్షణలో ఈ కంపెనీ అనేది ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు 100 మంది వర్కర్స్ ఉంటారు, ఈ సైట్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు, గడ్డి పడకుండా అండ్ చెట్లు ఇదవ్వకుండా ఎవ్రీడే చూసుకుంటూనే ఉంటారు. ఈ మొక్కలకు వచ్చేసరికి ఈ మొక్కలు ఎలా పెరుగుతాయంటే, మనకి ఇలా సపోర్టు ప్లాంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇది శ్రీగంధం మొక్క. ఈ శ్రీగంధం మొక్క పెరగాలి అంటే పక్కన ఇంకొకటి సపోర్ట్ మొక్క ఉండాలి. ఎందుకు అంటే శ్రీగంధం మొక్క డైరెక్ట్గా తీసుకోలేదు, పక్కన సపోర్ట్ మొక్క ఉంటేనే ఆ వేర్ల ద్వారా ఇది తీసుకోవడం జరుగుతుంది వుడ్ అనేది. దానివల్ల ఏంటంటే సపోర్ట్ మొక్కలు ఇలా కొన్ని చోట్ల సవకలు, కొన్ని చోట్ల మామిడి మొక్కలు, ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇలా రకరకాలు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ కంది మొక్కతో స్టార్ట్ అవుతుంది. నర్సరీలో మొక్క పెట్టినప్పుడు కంది మొక్క పెడతాం. కంది మొక్క పెట్టిన తర్వాత అది పెరిగే కొంది ఈ సపోర్ట్ ప్లాంటేషన్ అనేది మారుస్తూ వస్తుంటారు. ఎందుకంటే చెట్టుకి ఏ దశలలో ఎలా కావాలా అనేది దాన్ని బట్టి చూసి చేస్తారు. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే ఇది శ్రీగంధం. ఈ శ్రీగంధం వుడ్ అనేది ఇప్పుడు ఈ మొక్క ఇవి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఈ ప్లాంట్స్ పెట్టేసరికి ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది. 2020లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ అనేది. ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఏవైతే ప్లాంట్స్ పెట్టున్నారో ఆ రోజున మనం పెట్టిన ప్రైస్ వచ్చేసరికి 2,000 నుంచి 3,000 రూపాయలు గజం వచ్చి, అదే ఈరోజు మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో ప్లాట్స్ కావాలి అంటే కనుక 12,500 రూపాయలు. ఇప్పటికీ కొన్ని ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి, కొన్ని రిలీజ్ అయినాయి. ఇప్పుడు కొన్ని ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్లో. ఒకవేళ ఈ పెరిగిన చెట్లతోటి మీకు ఇందులో ప్లాట్ కావాలనుకుంటే 12,500 రూపాయలు ఉంది. సో ఇది 3,000 రూపాయలు పెట్టింది ఓన్లీ 5 ఇయర్స్లో 12,500 అయిందంటే ఎంత పెరిగినట్లు. ఇక్కడ మీరు తీసుకుంటే ఫ్యూచర్లో కూడా మీకు ప్లాట్ అప్రిషియేషన్ అలానే వస్తుంది. ఇప్పుడు ఇందులో ప్లాట్ తీసుకుంటే 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి మీకు ప్లాట్స్ మీద రిటర్న్ రావాల్సిన జరుగుతుంది, మొక్కల మీద రిటర్న్స్ 15 ఇయర్స్ వరకు. ఆ తర్వాత ఈ 15 ఇయర్స్ పాటు ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్. దాని తర్వాత వచ్చేసరికి మీకు ప్లాట్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. దీంతోపాటు మీరు ప్లాట్ బుక్ చేసుకున్నప్పుడే మీరు పేమెంట్ కట్టే అమౌంట్ బట్టి మీకు గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్ ఉంది. సో ఇప్పుడు ఫ్రీ రిసార్ట్ అన్నాను కదా, రిసార్ట్ అంటే ఎలా ఉంటుందంటే, మీకు రిసార్ట్ అనేది మీకు ఈ రకంగా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ లివింగ్లో ఉంది రిసార్ట్, మీకు స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ పేపర్ మీద చూపించిన కదా, రియల్గా కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడ ప్లాంట్స్ మొక్కలు
క్లబ్ హౌస్, బీచ్ ఎఫెక్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. మీరు లివింగ్ చేయడానికి ఇక్కడ లివింగ్ ఉండడానికి నైట్ స్టే చేయడానికి కాటేజెస్ కూడా ఉంటాయి. కాటేజెస్ ఎలా ఉంటాయంటే మీకు అదర్ కంట్రీస్ వెళ్ళి 5 స్టార్ హోటల్స్లో ఎలా ఉంటాయో అంత బాగా ఉంటాయి ఇందులో వచ్చే రూమ్స్. ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. ఇందులో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నాను కదా, చూడండి. స్విమ్మింగ్ పూలు, రైన్ డ్యాన్స్, సైక్లింగ్, మినీ గోల్ఫ్, బర్న్ ఫైర్, పికిల్ బాల్ అండ్ షటిల్, కిడ్స్ ప్లే ఏరియా, బాక్స్ క్రికెట్ నెట్ కోర్టు, బాస్కెట్బాలు, బీచ్ వాలీబాలు, అడ్వెంచర్ గేమ్స్, జిప్ లైన్, ఇలా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇందులో. ప్రతి ప్లాట్కి ఇలా ప్లాట్ నెంబర్ ఉంటుంది. మీరు ఏ రోజు వచ్చినా సరే మీ ప్లాట్ మీరు చూసుకునే విధంగా ఉంటుంది. మీరు ఈ మొక్కను చూసుకోవచ్చు అండి. ఈ మొక్క వచ్చేసరికి ఇప్పుడు 4 ఇయర్స్లోనే ఎంత గ్రో అయింది అనేది. ఇది మొదలు. ఇలా ఇంకొక 10 ఇయర్స్ ఆగితే మనకి ఎన్ని కిలోలు ఒక చెట్టు అనేది వస్తుంది. దీన్ని బట్టి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది 20 feet అబోవ్ పెరిగింది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మనకి వరంగల్ హైవేలో ఆలేరు వస్తుంది. ఆలేరు దగ్గర నుంచి బచ్చన్నపేటలో లొకేట్ అయి ఉంటుంది. మనకి ఉప్పల్ నుంచి గట్కేసర్ నుంచి కరెక్ట్గా 60 kilometers ఉంటుంది. హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలోనే ఈ రిసార్ట్కి మీరు రావచ్చు. సో రిసార్ట్ అయితే మాత్రం ఎవ్రీడే హౌస్ఫుల్ ఉంటుంది. నిన్న అయితే అసలు ఇప్పుడు ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి, అందులో వీకెండ్స్లో అయితే చాలా ఫుల్ ఉంటుంది. ఒక్క రూమ్ కూడా వేకెంట్ ఉండట్లేదు. మిడిల్ ఆఫ్ ద వీక్ అయితే ఉండొచ్చు, కానీ అంత బాగా రిసార్ట్లో ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకంటే కూడా అవుటర్స్ వస్తున్నారు. సిటీ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి అవుటర్స్కి ఏంటంటే ఫుల్ పడుతుంది. ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్లో మనం నైట్ స్టే చేయాలంటే అవుటర్స్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ 6,000 పడితే ప్లాట్ హోల్డర్కి 3,000 పడుతుంది. కానీ అలా టోటల్ పేమెంట్ కట్టి అవుటర్స్ చాలా మంది ఈ రిసార్ట్కి వస్తున్నారు. అంత బాగా రిసార్ట్ అనేది ఫుల్ అవుతుంది. ఈ వెంచర్లోకి వస్తే అదర్ కంట్రీ పోయిన ఫీల్ ఉంటుంది మీకు అయితే చెప్పాలంటే. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. నేను చెప్పింది మీకు అబద్ధమా నిజమనే తెలుస్తుంది. ఇప్పుడు గోవాలు లేదంటే అదర్ కంట్రీకి వెళ్తుంటారు కదా ఎక్కువ మంది. అదర్ కంట్రీ పోతే ఏ ఫీల్ ఉంటుందో ఎంటర్ ఈ వెంచర్లోకి అడుగుపెట్టిన తర్వాత కంప్లీట్గా మీకు అలా ఉంటుంది. ఈ వెంచర్లో రిసార్ట్ కూడా రెస్టారెంట్ కూడా ఉంటుంది. మీకు ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి మంచి షెఫ్స్ ఉంటారు ఇక్కడ. మీకు క్వాలిటీగా ఉంటుంది ఫుడ్. ఏ పూటకి ఆ పూట ఫ్రెష్గా చేస్తారు. అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. అట్లానే అడ్వెంచర్ గేమ్స్ కానీ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కానీ మీకు పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటుంది. పెద్దలు కూడా చిన్న పిల్లలే ఆడుకుంటారు ఇక్కడికి వస్తే. మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చెట్టు కింద ఉయ్యాలలు కానీ బాన్ ఫైర్ ఇవన్నీ ఉన్నాయి, అవి చూపిస్తారండి. ఈ వెంచర్కి వచ్చిన తర్వాత మీకు ఇలా ఎలక్ట్రిక్ బండి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బగ్గీలో మీకు వెంచర్ మొత్తం తిప్పి చూపిస్తారు. ఇది వచ్చేసరికి మీకు 40 feet రోడ్స్ ఇవి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ గేమ్స్ ప్లే ఏరియా. ఇది చెట్టు కింద ఉయ్యాలలు ఉన్నాయి. ఇది చూడండి, ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్లో కూడా పైన మనకి ఈ పైనకెక్కి జంప్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు చాలా సరదాగా ఆడుకుంటుంటారు. చూస్తారు కదా వీడియో మొత్తం ఫుల్గా. ఇక మీకు అన్నీ చూపించడానికైతే నాకు కుదరలేదు. ఇంకొక నెక్స్ట్ వీడియోస్లో కూడా మిగతా ప్లే ఏరియాస్ అవన్నీ చూపిస్తాను. మా ఛానల్ ఇప్పుడు ఫాలో అవుతుండండి. మీకు ఇందులో కనుక ప్లాట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాను. వన్స్ మీరు సైట్కి వచ్చి మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గోరాంచ్ 450+ ఎకర్స్ ఉంది. గోవ్యాలీ అని చెప్పి ఇక్కడ నుంచి మనకి ఒక 15 kilometers దూరంలో సల్వాపూర్ దగ్గర అక్కడ ఒక 150+ ఎకర్స్ ఉంది. రీసెంట్గా ఏపీలో కూడా మనకి ఖమ్మం విజయవాడ మధ్యలో తిరువూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అదొక 150 ఎకరాల వెంచరు. సో ఇలా కంపెనీ అనేది హ్యూజ్ ల్యాండ్ తోటి ముందుకెళ్తుంది. ఏదో శాండ్వుడ్ ఒక ప్లాట్ పెట్టారు, ఆ ప్లాంట్ వస్తే వస్తుంది పోతే పోయిద్ది అన్నట్టు కాదు. కంపెనీ ఒక విజన్ తోటి వెళ్తుంది అనమాట. దాదాపు 2,000 ఎకరాలు ప్లాన్ చేస్తుంది. సో ఇన్ని వేల ఎకరాలు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని వేల ఎకరాల మీద ఒక కస్టమర్కి ఒక ప్లాట్ మీద ఒక 150 ఎకరాలు 150 గజాలు 200 గజాలకి ఒక కస్టమర్కి ఎంత అయితే వచ్చుద్దో ప్రాఫిట్. కానీ కంపెనీకి అంతకి కొన్ని వందల వేల రేట్లు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు కంపెనీ లైట్ తీసుకోదు కదా. కంపెనీ అయితే చాలా బాగా చేస్తున్నారు. మిగతా అన్నిటికంటే కూడా ఎంటైర్ హైదరాబాద్ తెలంగాణ మొత్తంలోకి ఈ కంపెనీలో చేసిన డెవలప్మెంట్స్ ఏ కంపెనీలో కూడా లేదండి. ఇది శాండిల్వుడ్ కానీ రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా
చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇందులో ఒక ప్లాట్ తీసుకోండి. ఇందులో ఒక ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఈ రోజున ఒక 10 లక్షలు పెట్టి మనం తీసుకోగలిగితే ఫ్యూచర్ అంటే ఒక 15 ఇయర్స్లో మినిమం ఒక 1 కోటి రూపాయల వర్త్ మీకు ఉన్నట్లే. అంత బాగా అప్రిషియేషన్ వస్తుంది. ఎలా వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఫేజ్లో 3,000 రూపాయల గజం ఉన్నది, ఈరోజు 12,500 ఓన్లీ 5 ఇయర్స్ టైంలో. సో ఇంకొక 10 ఇయర్స్లో ఎంత వరకు పెరుగుతుంది అనేది మీరే ఊహించుకోండి. సో దీన్ని బట్టి ఫ్యూచర్లో మీకు మొక్కల మీద ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మనకి ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరికి ఇందులో ప్లాట్ ఉంటే చాలా చాలా మంచిది. సో డెఫినెట్గా ఒక ప్లాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.